అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. అంటే పథకాల గురించి పక్కన పెట్టండి, నలుగురికి డెవలప్ పరంగా బాగుంది. రేపు పొద్దున్న పిల్లల భవిష్యత్తు బాగుంది. పిల్లల్ని చదివించుకుంటున్నాం కదా, ఉద్యోగాల అవకాశాలు అవి ఉంటాయి, డెవలప్మెంట్ ఉంటాయి. అప్పుడు లేవు కదండి, ఉద్యోగాలు లేవు, ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు గూగుల్ ఇవన్నీ వస్తున్నాయి కదా. అది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టిందే కదండి. సంతకం పెట్టినా తీసుకొచ్చింది ఈయనగా. ఆయన తీసుకొచ్చింది ఈయన ఇప్పుడు ఓకే చేశారు, కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చంద్రబాబు నాయుడు అన్నంత ముందు చూపు ఈయనకి లేదండి. ఎందుకని అంటారు? అది అంతే, అనుభవం. మరి అనుభవం అంటే మరి ఇంతకు ముందు ఎందుకు చేయలేకపోయారు? అంత అనుభవం ఉంటే మరి లాస్ట్ టైం కూడా మనకి సీఎం అయ్యారు రాష్ట్రం విడిపోయిన తర్వాత, మరి అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? మోడీ గారు సహకరించలేదు. ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడుతో అవసరం ఉంది కాబట్టి చేసి పెడతారు. మరి వీళ్ళకి కూడా అవసరం ఉంది అనుకోవచ్చు కదా వాళ్ళతో. అప్పుడు మెడలో ఉంచుతారన్నారు, ఏముంచాడు ఆయన ఉంచాడు మెడలో. అది జగన్ పైన నాకు ఎంపీలు గెలిపిస్తే నేను మెడలో ఉంచి పైన అన్నీ తీసుకొస్తానన్నాడు. ఏం తీసుకొచ్చాడు? ఏం తేలేదు. ఈయన ఇంత అవసరం కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు గవర్నమెంట్. మరి గవర్నమెంట్ అన్ని ఇచ్చినప్పటికీ కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు. ఆయిల్ రేటు పెరిగిపోయింది, పెట్రోల్ రేటు పెరిగిపోయింది, తినే రైస్ రేటు పెరిగి ఎదువరకు రైస్ బ్యాగ్ చూస్తే 1100 ఉండేది, ఇప్పుడు 1500 అయిపోయింది, 1600 అయిపోయింది, 1300 అయిపోయింది. మరి ఇంకోటి బంగారం రేటు పెరిగిపోయింది, వెండి రేటు పెరిగిపోయింది. అంటే ప్రతిదీ ఈవెన్ ఏదైనా సరే మనకి ఏది అవసరం అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మరి కేంద్రంతో మాట్లాడి కేంద్రం అనుకూలంగా ఉన్నాం, మరి ఇప్పుడు ఇవెందుకు తగ్గించట్లేదు? సామాన్యులకు కావాల్సిన ఇవే కదా. కేంద్రంతో పోరాడి చేయట్లేదంటే, మాట్లాడి చేయట్లేదంటే సానుకూలంగానే ఉన్నారు. కాదంటే యుద్ధాలు జరుగుతున్నాయి కదండి. మెయిన్ పెట్రోల్ అక్కడ ఆగిపోయింది కదండి. పెట్రోల్ వల్ల ఇవన్నీ రేట్లు పెరిగేది. మరి ఇవన్నీ సామాన్యుల మీదే పడేది. సామాన్యుల మీద పడుతుందంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా తప్పదు. అది రేట్లు పెరగలేదండి, పెరిగినా పెరగకపోయినా తప్పదు. సామాన్యుడికి పడేది అది ఎవరు వచ్చినా సరే. ఈ యుద్ధాల వల్ల పెట్రోల్ పెరిగింది. మళ్ళీ ముందు రానున్న రోజుల్లో ఏ గవర్నమెంట్ వచ్చింది అనుకుంటున్నారు? కూటమి రావాలండి. ఎందుకని? జనాలకి పిల్లలకి చదువులు పరిస్థితి బాగుండాలంటే అదే రావాలి. చేసిన జనాలకి అంటే నేను చెప్తుందంటే నా ఒక్కడి గురించి కానీ చెప్పట్లేదు. జనాలు ఆరోగ్యంగా ఏదైనా కానీ అన్ని విషయాల్లో బాగుండాలంటే కూటమి వస్తేనే బాగుంటుంది. ప్రస్తుతం గవర్నమెంట్లో అయితే మాకు అభివృద్ధి కనిపిస్తుంది, అది కంటిన్యూ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఆంధ్ర విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడింది. ఎవరు వచ్చినా సరే మాకు పార్టీలకు అతీతంగా మేము పార్టీల గురించి మేము మాట్లాడడం, కానీ ఎవరు వచ్చినా సరే మన అవసరం కేంద్రానికి అవసరం ఉండాలి, కేంద్రం మనకు సహాయం చేయాలి, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరి కంపెనీల విషయానికి వచ్చే ఇవన్నీ రానున్న రోజుల్లో మన భావితరాలకి ఇవన్నీ ఉపయోగపడి వాళ్ళు ఉపయోగించుకునేలాగా అమరావతి తీర్చిదిద్దుతారంటారా? తప్పనిసరిగా అమ్మ. ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఇప్పుడు నెహ్రూ గారు చేసిన తర్వాత వచ్చిన గవర్నమెంట్లన్నీ అవే కంటిన్యూ చేసినాయి అభివృద్ధి కార్యక్రమాలని. అలాగే ఎవరు వచ్చినా సరే ఆ అభివృద్ధి కార్యక్రమాలను కంటిన్యూ అవుతూ ఉంటే అది పార్టీల గురించి కాదు, వ్యక్తుల గురించి కాదు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారని కాదు, ప్రస్తుతం గవర్నమెంట్ చేస్తున్న అభివృద్ధిని తర్వాత వచ్చే గవర్నమెంట్లు కూడా కంటిన్యూ చేయాలి. ఇదే గవర్నమెంట్ వస్తుందా వేరే గవర్నమెంట్ వస్తుందా అనేది ప్రజల ఇష్టం, మన చేతుల్లో లేదు. అన్ని విధాలుగానే బాగానే ఉందండి. శాంతి భద్రతలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పదంగా కానీ అన్ని విధాలు బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఇంకా ఏమి చాలా వరకు అమలు సూపర్ 6 అన్నారే తప్ప ఇంకా ఏమి ఇవ్వలేదు అని అంటున్నారు కదా. మొదలవ్వాలి కదండి, మెల్లిమెల్లిగా. ఇప్పుడే కదా 2 సంవత్సరాలు అయింది కదా వచ్చి గవర్నమెంట్. అన్నీ ఒకటి అలాగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు కదా. వాళ్ళు కూడా అన్ని విధాలుగా చూసుకోవాలి, బడ్జెట్ పరంగా చూసుకోవాలి, అన్ని విధాలుగా చూసుకుని దాని ప్రకారం వాళ్ళు స్టెప్ బై స్టెప్. అది ఆ సమస్యలన్నీ ఉన్నాయండి, కొన్ని సమస్యలు ఉన్నాయి. అది ఏ విధంగా చేస్తారనేది వాళ్ళ సమావేశాలను బట్టి వాళ్ళు ఆలోచించుకునే దాన్ని బట్టి. అంతేకాకుండా అమరావతి మనకి పర్మనెంట్ రాజధాని అయింది, క్యాపిటల్ అయింది, దాన్ని అది ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అది బాగానే ఉంది కదండి. అమరావతి అనేది అభివృద్ధి చెందాల్సిందా. ఇది ఇప్పటికీ మనకి వచ్చి గవర్నమెంట్లో వచ్చి 10 years పైన 12 years అవుతుంది. ఇంకా మనకు రాజధాని రాలేదంటే మన రాజధాని గురించి మనం ఏదో ఒకటి మనం ఏర్పరచుకోవాలి కదండి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వం? అదే ప్రభుత్వంతో పోల్చుకుంటే
ఒకలాగా అంటే పర్వాలేదండి. ఆ ప్రభుత్వంలో చేసిన వాళ్ళు ఆ ప్రభుత్వంలో చేశారు, ఈ ప్రభుత్వంలో చేసే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నారు. సార్ అంతేకాకుండా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో వైజాగ్ స్టీల్ ప్లాంట్ సార్ మనకి ఎంతో ముఖ్యమైనది. స్టీల్ ప్లాంట్ ఎన్నో పోరాటాలు చేశారు దాని గురించి, కార్మికులు కానీ నాయకులు కానీ చాలామంది దాన్ని ప్రైవేటీకరణ కాకుండా కానీ మళ్ళీ అలాంటి స్టీల్ ప్లాంట్ ఎప్పుడూ ప్రమాదాలు జరుగుతుంటే మరి మొన్న కూడా అలాగే ప్రమాదం జరిగింది సార్. అందులో 8 మంది కుటుంబాల్లో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం జరిగింది, ఇంకొక 8 మంది 10 మంది తీవ్ర గాయాలతో ఉన్నారు సార్. మరి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు సార్. అది న్యాయమేనంటారా? అది మరి న్యాయమైన కోరికలే కదండి. వాళ్ళ కుటుంబాల పరిస్థితి, వాళ్ళ జీవన విధానాలు అన్నీ ఉంటాయి కదండి. మరి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవాలంటే కుటుంబ పెద్ద ప్రమాదానికి గురైనప్పుడు ఆ కుటుంబం అంతా వేరే విధంగా అవుతుంది కదా. ఆ కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఆ కుటుంబం నుంచి ఒక వ్యక్తికి ఉద్యోగం అని, వాళ్ళకి కంట్రిబ్యూషన్ అని, వాళ్ళకి కావాల్సిన ఎక్స్క్యూజ్ అని ఇవ్వటం మంచిది. అది ఎంత ఏంటనేది వాళ్ళు రీజనబుల్గా చేసుకునే విధానాన్ని బట్టి, ప్రభుత్వం ఇచ్చేదాన్ని బట్టి ఉండదు. ప్రభుత్వం ఇవ్వకుండా ఏమి ఉండదు. వాళ్ళు ఇచ్చే విధానాలు వాళ్ళు తొందరగా ఇచ్చుకుంటే వాళ్ళకి కూడా వాళ్ళ కుటుంబ పరిస్థితులు కూడా బాగుంటాయి. అది జరగకూడదు. జరిగిన విధానం అనేది దురదృష్టకరం. కుటుంబాలు ఇదైనాయంటే, కుటుంబ పెద్దలు ఇదైనా కుటుంబాలే విచ్ఛిన్నం అయిపోతాయి కదండి. సార్ అంతేకాకుండా అక్కడున్న కార్మికులు వాళ్ళు చెప్పేది ఏంటంటే, అంటే మనం టీవీలో చూడటం, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ మ్యాన్ పవర్ తక్కువైంది, మిషన్స్ని కూడా సరైన మిషన్స్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అంటే కార్మికుల మీద ఎలాంటి బాధ్యత లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సార్. మరి దీనికి గవర్నమెంట్ అసలు ఎలా అంటే వాళ్ళు గవర్నమెంట్ మీద ఇది చూపిస్తున్నారు అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10,000 మందిని తీసేయడం కూడా జరిగింది, మ్యాన్ పవర్ చాలా తక్కువ అవడంలో ఇలాంటి ప్రమాదం జరుగుతుందని కూడా అన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారండి? ఈ కార్మిక సంఘాలు అన్నీ కూడా ఒక విధమైనటువంటి ఇటువంటి పరిస్థితుల్లో కార్మిక సంఘాలన్నీ కూడా ఉమ్మడి ప్రణాళిక ప్రకారం ఉమ్మడిగా ఆలోచించుకుని ఉమ్మడిగా సమస్యలు పరిష్కరించుకుంటే బాగుంటుందండి. కార్మిక సంఘాల్లో ఐక్యత ఉంటే అన్నీ బాగానే జరుగుతాయి. గవర్నమెంట్ కూడా కొన్ని మోడిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా పాత విధానాలని తగ్గించుకుంటూ కొత్త విధానాలని దాన్ని ఎలా డెవలప్ చేయాలి ఏంటనేది ఆలోచించుకుంటే దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్న సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మిషన్ల దగ్గర వాళ్ళని తీసేసి ఇప్పుడు తెలియని వాళ్ళని పెట్టడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదం జరిగిందని అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. సరే అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని అంత పెద్ద మిషన్స్ దగ్గర ఉంచడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదం జరిగింది అంటున్నారు. ఎందుకు సార్ సీనియర్స్ని మరి అంటే ఇలాంటి ప్రమాదం జరగడం వల్ల ఎంత నష్టం ఉంటుంది సార్? అసలు అది నిజమో కాదో మనకు తెలియదు కదండి. అక్కడ కార్మికులు చెప్పిన దాన్ని బట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అది ఎంతవరకు నిజమే, అది నిజమే అయితే మాత్రం సీనియర్స్ని తీయటం అనేది భావ్యం కాదు. తెలియని వ్యక్తులు పెట్టినందువల్ల ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతుంది. దాని ప్రాణ నష్టం ఎంత విలువైందండి, ప్రాణం ఎంత విలువైనది. కాబట్టి అది నిజమే అయితే మాత్రం అది కరెక్ట్ కాదు. కాబట్టి ఉన్న సీనియర్స్నే కంటిన్యూ చేసుకోవాలి. ఈ రేట్లకు కానీ ఇప్పుడున్న ఈ జనాభాకి కానీ మరి అలా చేసుకురాకపోతే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అలా చేసుకురాకపోతే శూన్యమైపోద్ది. ప్రజలు అనేక రకాల కష్టాలు పడతారు. ఇప్పటికి ఇంక కొద్దిగా పర్వాలా. అదే కాదు పైనుంచి పెరిగి వచ్చినాయి. పైన మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడటం కాదు. ఇక్కడ చాలా ఒక మనసు పెట్టి చేసే నాయకులు ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాగన్నా నడుస్తుంది. అదే ఇంకో ప్రభుత్వం ఉన్నడితే ఇవాళ రోడ్డు ఎక్కేవాళ్ళు. ఇప్పుడు రోడ్డు మీద బతికే వాళ్ళకి ఇక్కడ సచివాలయాల్లో షెల్టర్ ఇచ్చారు ముసలి వాళ్ళకి. సరే అదే ఆధారం తీసుకొని కుర్రోళ్ళు కూడా ఎలాగా ఇదవుతున్నారో మరి దాన్ని గురించి ప్రభుత్వం పట్టించుకుంటాం అనేది పక్కన పెడితే మరి రోడ్డు మీద బతికే వాళ్ళకి అవకాశం ఇచ్చారుగా, అది ఒక రకంగా బెస్టే కదా. అలా ప్రభుత్వానికి ఇప్పుడు వనరులు బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు ఇతర దేశాల నుంచి బోల్డ్ డబ్బు వస్తుంది. దేనికి వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన వల్ల రాష్ట్రం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఇతర దేశాల నుంచి డబ్బులు పంపిస్తున్నారు. దాన్ని సద్వినియోగం పరుచుకొని పోలవరం ప్రాజెక్టు కానీ అనేక రకాలు. మరి అంతకుముందు బ్యారేజీ పగలగొట్టారు. అది రాజకీయం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మరి ఇమ్మీడియట్లీగా అది బ్యారేజీ బాగు చేయించాడా? మరి ఇక్కడ చింగినగర్ ఇదంతా మునిగిపోతే మరి అది తిరిగారా? బురదలో తిరిగారా? అలా చేసే నాయకుడు కావాలి. అది లేక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకాలం అనేక రకాలుగా వెనకబడిపోయి ఉందనేది
ఆయన చేసింది ఆయన వరకు ఆయన చేసుకున్నాడు, అంతవరకే. ప్రజల కోసం చేయాలంటే డబ్బులు ఇచ్చినంత మాత్రాన అది సబబు కాదు. ప్రజల్ని ఎలా నడిపించాలి అనేది నాయకత్వం. ప్రజలను కూడా నడిపించాలి, అది నాయకత్వం. డబ్బులు ఇచ్చినంత మాత్రాన అది నాయకత్వం అనిపించుకోదు అని అనుకుంటున్నా. మరి అదే డబ్బులు ఇస్తాం, అదే పథకాలు ఇస్తామని మరి ఎందుకు చెప్పారు ఎలక్షన్ ముందు? మేమేమి జనాలను నడిపిస్తామని చెప్పలేదు కదా బాబు గారు. బాబు గారు కూడా బాబు గారు ఏ పథకాలు ఇవ్వము, ఊరికే జనాలను నడిపిస్తామని చెప్పలేదు, ఎందుకని? అవి కొన్ని వరకు చెప్పారు కాబట్టి అన్నీ సాధ్యపడవు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సాధ్యమైనంత వరకు తీసుకుని వెళ్తాడు ఆయన ఏం ఆపడు. ఆయన ఒకవేళ వెనకాడినా కానీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఏమి ఆగవు. ఇవన్నీ ఉత్తమ మాటలు. ఇంతవరకు ఒక్క ఆడపిల్లని తీసుకురాలేదని కూడా అడుగుతున్నారు కానీ మరి టౌన్లో ఒక అమ్మాయినే 2 అమ్మాయిలను తీసుకొచ్చారు. దీన్ని తీసుకురావాలంటే దీని వెనకాల చాలా చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. ఆ తలకాయలు నరకాలి. ఆ నరిగితే కానీ ఈ రాష్ట్రం బాగుపడదు. దానికోసం ఏదో ప్రయత్నం వాళ్ళు చేస్తారు. చేయకుండా మాత్రం ఊరుకోరు. ఇంకోటండి, మొన్న చూసుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరిగింది, మీరు చూసే ఉంటారు. మరి 8 మంది చనిపోయారు, 8 మంది కుటుంబాల్లో వ్యక్తులు చనిపోయారు. మరి ఇంకొక 8 మంది 10 మంది తీవ్ర గాయాలు అయితే అయినాయి. మరి దాని మీద ఒక్కో కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని చెప్పేసి, అంటే వాళ్ళు చనిపోయిన కుటుంబాలకి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి అది న్యాయమేనంటారా? ₹1 కోటి ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు? మనిషి జీవితం ఇప్పుడు మనిషి ఎంత సంపాదిస్తున్నాడు దాన్ని బట్టి ఇస్తారు కానీ ₹1 కోటి ఇచ్చే మరి ఆ లెక్కనైతే అంతకుముందు అక్కడ ఒక్కొక్కళ్ళు అంతకుముందు ఒకసారి స్టీల్ ప్లాంట్ ఇబ్బంది పెట్టింది కదా, తగలబడిపోయినాయి కదా, గ్యాస్ ఏదో ఇదయ్యి. అప్పుడు అక్కడ వాళ్ళకి ₹1,00,000 ఇచ్చి, అదే 10 లక్షలు ఇచ్చి ఇక్కడ వాళ్ళకి 2 లక్షలు ఇచ్చారుగా. మరి అది ధర్మమా? గ్యాస్ అప్పుడు లీకేజ్ అయినప్పుడు చనిపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క కుటుంబానికి ₹1 ఇచ్చారు కదా. మరి అక్కడ ₹1 ఇచ్చినప్పుడు మరి ఇక్కడ చనిపోయిన వాళ్ళకి వీళ్ళకి కూడా ఇవ్వాలిగా. ఈ చాలా అదే మన రాయలసీమ కానీ ఇటు కానీ యాక్సిడెంట్లో చచ్చిపోయారు కదా, మరి వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. వాళ్ళకి ఇచ్చారు ఎమ్మటే డబ్బులు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ అనేది ఒక ఇది కదండి, అది పుష్కరాల్లో చచ్చిపోయారంటే మరి వాళ్ళకి ఎమ్మటే ఇచ్చేసారు కదా డబ్బులు. మరి గోదావరిలో మునిగిపోయింది, ఒక పడవ మునిగిపోయింది కదా, అది అందరికీ తెలుసు, ఇతర దేశాలకు కూడా తెలుసు. దాన్ని ఏం చేశారు? మునిగిపోయిన వాళ్ళే తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేయట్లేదు కదా, కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. కుటుంబాలు డిమాండ్ చేసినప్పుడు కుటుంబాలకి గవర్నమెంట్ న్యాయం చేయాలి కదా. చేస్తారు, చేయకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు కూరగాయలు కొనుక్కెళ్తున్నాం అమ్మా మేము. కూరగాయలు కొనుక్కెళ్ళినంత మాత్రం కూర ఉడికిపోదు, దాన్ని కొయ్యాలి, అనేక రకాలు ఉంటాయి, అన్ని దినుసులు వేయాలి, కూర ఉండాలి. అది కదా, మీరు వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అని చెప్తున్నారు, వీళ్ళు చేస్తారని చెప్పట్లేదు కదా. వాళ్ళు చేయలేదు అంటలా, వాళ్ళు చేసిన వాళ్ళకు వాళ్ళు చేశారని చెప్తున్నా నేను. ఎవరు చేయలేదు అనట్లేదుగా, అందరూ చేస్తారు. చేయటానికే కదా నాయకులు వచ్చింది. వాళ్ళ పదవులు ఉంటాయి, ఆ పదవులను కాపాడుకుంటూ ఏం చేయాలో వాళ్ళు చేసుకెళ్ళిపోయారు. ఎవరు నేను చేయలేదని అంటలా, చేస్తూనే ఉంటారు. ఎవరు తోచిన వరకు వాళ్ళు చేస్తారమ్మా. అందుకనే రాజకీయంలోకి వచ్చేది. ఇప్పుడు ఆయన ఏదో ఫ్రూట్స్ అమ్ముకుంటున్నాడు, నేనేదో కూరలు అమ్ముకుంటున్నా. మరి మా పనులు మాకుంటాయి కదా, మేము అలాగే చేసుకుంటూ పోతాం అంతే తప్ప వేరేగా ఇంకో దాంట్లో ఏలు పెట్టలేం కదా. అందుకని వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళు చేసుకుంటూ పోతారు. వాళ్ళు ఎవరు తోచిందో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. దాంట్లో ఎవరిని తప్పు పట్టడానికి లేదు.